నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విలక్షణ నటుడు మోహన్ బాబు అయితే దాదాపు 500 సినిమాలు పైగా తీసి ఒక రికార్డ్ అని చెప్పి అనుకోవచ్చు. హీరోగా, కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో సినిమాలు చేశారని చెప్పి చెప్పుకోవాలి. కాకపోతే ఇటీవల కొంత బ్రేక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇన్నాళ్ళ తర్వాత కొడుకును అనుసరిస్తున్నటువంటి ఒక తండ్రిలా చూడాలా. ఎందుకంటే మంచు మనోజ్ వచ్చేసి మిరాయి సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొడుకు చూపిన మార్గంలో వెళ్తున్నాడని చెప్పి అనుకోవాలా, లేదంటే ఎలా చూడాలంటారు? విలన్గా మోహన్ బాబు గారిని మనం ముందే చూసాం. తుఫాన్ ఆ పాత్ర కృష్ణగారి సినిమా అనుకుంటా, దొంగలకు దొంగో నాకు గుర్తులేదు కానీ భలే దొంగ సినిమాలు చాలా ఉంటాయి కృష్ణగారి సినిమాలో. దాంట్లో తుఫాన్గా ఆ పాత్ర కానీ, లేకపోతే అసలు విలక్షణమైన విలన్గా చెప్పొచ్చు మోహన్ బాబు గారిని. ఆ విలన్గా క్లిక్ అయిన తర్వాతే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు, నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇండస్ట్రీలో విలన్ల కొరత అయితే ఉంది. కొంతమంది హీరోలుగా ఎంట్రీ విలన్గా మారిన వాళ్ళు ఉన్నారు. జగపతి లాంటి వాళ్ళు, శ్రీకాంత్ లాంటి వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి హీరోలు కూడా విలన్గా, బాలీవుడ్ హీరోలు కూడా విలన్గా వస్తున్నారు. మన దగ్గర ఇంత విలక్షణమైన విలన్లు మోహన్ బాబు లాంటి విలన్ ఉన్నప్పుడు మనం బాలీవుడ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరోసారి విశ్వరూపాన్ని మోహన్ బాబు చూపించవచ్చు, అవకాశం ఉంది ఆయనకి. ఖచ్చితంగా ఆయన ముఖ్యంగా విలన్గా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన 500 సినిమాలు చేశారు, అది నిర్మాతగాను సక్సెస్ అయ్యారు, అన్ని విధాల సక్సెస్ అయిన వ్యక్తి, కెరీర్లో 50 ఏళ్ళు చూసిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఈ ప్యారడైజ్ అనే సినిమాలో సికంజా మాలిక్ అంటే ఆయన పేరు, చూడాలి ఎలా విజృంభిస్తారు. అయితే వాస్తవానికి మంచు మోహన్ బాబు గారి మీద కొంత ఆరోపణలు కావచ్చు, కొంత ఈ మధ్య కాలంలో అటు ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా యూనివర్సిటీ పరంగా కావచ్చు, ఇలాంటి అన్నిట్లో కూడా ఆయన కొంత నెగిటివ్గా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే చాలామంది ఏంటంటే ఆయన రియల్ విలనా అని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం అంటే మొదటి నుంచి వాడు కొత్త ఏం కాదు. మోహన్ బాబు గారు రియల్ విలనా అని సమాధానం ఇండస్ట్రీలో ఎప్పుడో సమాధానం దొరికింది, అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఏదైనా సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన నటించడు. ఆయన అదే అంటారు, నేను నటించను, కొంతమంది నటిస్తారు, అందుకే నేను మీకు ఇలా కనిపిస్తాను అంటాడు. ఆయనే అంటాడు. కొంతమంది నటిస్తారు అంటారు, కొంతమంది సంగతి కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఆ కొంతమంది ఎవరు అనేది మనం ఊహించుకోవడం తప్పితే. కాబట్టి ఆయన తత్వం అంతే. ఇక ఇప్పుడు క్రమశిక్షణ అనే పేరుతో కోపం కూడా కట్టలు తెంచుకుంటుంది ఆయనకి. ఆ క్రమశిక్షణ మరి సినిమా షూటింగ్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆయన టైంకి షూటింగ్ రావడం కానీ, మరి సెట్లో ఒక క్రమశిక్షణతో ఉండాలనుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆ క్రమశిక్షణ సినిమాల వరకు పరిమితి పర్లా, కానీ బయట వేదికల మీద కూడా ఆయన కోపం కట్టలు తెంచుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఆయన రియల్ విలను అని కూడా చెప్పాల్సి వస్తుంది. 2 పాత్రల్ని పోషిస్తూ వచ్చారు. ఇక్కడ రియల్ విలన్ గా ఉన్నప్పుడేమో ఆయనలోని రియల్ విలన్ కనిపించాల. ఇప్పుడు రియల్ విలన్ గా కూడా ఆయన అవతారాలు చూసినప్పుడేమో హీరో పాత్రలు వేసుకుంటూ కనిపించారు. కాబట్టి ఇలాంటి ఒక విభిన్నమైన విలక్షణమైన మోహన్ బాబు గారు అని చెప్పొచ్చు. కాబట్టి మళ్ళీ ఆయన ఒక విధంగా మళ్ళీ విలనిజం వైపు ఆయన చూడటం అనేది సినిమా రంగంలో కంటిన్యూ చేయాలి. ఆయన ఇది ఇక్కడతో కాకుండా ఇప్పుడు ప్యారడైజ్లో సికంజా మాలిక్ పాత్ర చాలా వినూత్నంగా ఉంటుంది, చొక్కా లేకుండానే కనిపిస్తాడు అంటున్నారు. రజనీకాంత్ గారు నరసింహ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ చొక్కా లేకుండానే ఫైట్ చేశాడు. ఆయన ఫ్రెండ్ ఈయనే కాబట్టి బహుశా అది ఒక స్ఫూర్తి అనుకోవచ్చు. కాకపోతే 6 ప్యాక్లు కనిపిస్తారా, బాడీ ఇప్పుడు దాకా మళ్ళీ ఇప్పుడు చూడలేదు కాబట్టి చూడబోతున్నాం. సో వాస్తవానికి మోహన్ బాబు గారికి సంబంధించి ఇంతకాలం తర్వాత ఆ ఏజ్ కూడా కొంచెం పెద్దదే అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఆయన విలన్గా రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇండస్ట్రీలో విలన్ల లోటు అయితే ఉంది. విలన్ల కోసం భారీగా డబ్బులు ఇస్తున్నారు బాలీవుడ్ వాళ్ళకి. ఇప్పుడు ప్యారడైజ్లో 5 కోట్లే అంటున్నారు ఈయనకి ఇచ్చింది. అది భారీ రెమ్యునరేషన్ అనుకోవచ్చు కూడా, ఎందుకంటే ఆయన హీరోగా ఎక్కువ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ 5 కోట్ల రెమ్యునరేషన్తో ఈయనకి ఇచ్చారంటే బాలీవుడ్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు చాలామంది. మరి బాబీ డియోల్ కానీ బాగా మోస్ట్ వాంటెడ్ విలన్గా ఇప్పుడు బాబీ డియోల్ కనిపిస్తున్నాడు. పెద్ద హీరోలని విలన్గా ఆఫర్లు సంజయ్ దత్ని కానీ తీసుకొచ్చి పెద్ద అమౌంట్లు ఇస్తున్నారు. కాబట్టి మోహన్ బాబు గారికి 5 కోట్లు ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆయనకి డిమాండ్ అయితే ఉంది. ఇండస్ట్రీ కూడా మళ్ళీ మోహన్ బాబు గారిని పిలిచి, అంటే ఒక ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే సెట్లు టైంకి రావడం కానీ, అనుకునే పూర్తి చేయడం కానీ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు కూడా ఈ విలన్గా రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆయన మీద ఉన్న అపోహ ఏంటంటే ఆయన హీరోగానే చేసుకుంటూ వచ్చారు, విలన్గా చేయలేదు ఇప్పుడు. కానీ ఆయన టైంకి రాడు అనేది ఆయన మీద ఉన్న అపనింద. మరి విలన్గా వస్తే మళ్ళీ ఆయన మారతారా? ఇప్పుడు ఒక సినిమాలో రాబోతున్నారు అంటున్నారు కాబట్టి చూడాలి. ఇప్పుడు కొత్త విలన్గా మళ్ళీ రాజశేఖర్ గారిని కూడా చూడాల్సి వస్తుంది మనం భవిష్యత్తులో. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఏదైతే న్యాచురల్ స్టార్ నానికి సంబంధించినటువంటి ఒక ఈ ప్యారడైజ్ సినిమాకి సంబంధించి గతంలో
వచ్చిన ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ఆ యొక్క దాంట్లోనే చేతి మీద రాసుకున్నటువంటి ఒక పదంతో చాలా పెద్ద ఎత్తున ఇది వచ్చింది. సో ఇప్పుడు మోహన్ బాబు గారు నటించబోతున్నారు. దీని తర్వాత చాలా ఎక్కువ సినిమాలు ఆయనకు వచ్చే ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. అంటే అంత విలక్షణమైన క్యారెక్టర్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో నిజంగా మోహన్ బాబు గారు లాంటి విలన్స్ ఆవశ్యకత నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? కంపల్సరీగా మోహన్ బాబు గారు లాంటి విలన్ కావాలి. కానీ ఆ విలనిజం సినిమా పాత్ర వరకే పరిమితం అయిపోతే బాగుంటుంది, బయటికి వ్యక్తం కాకూడదు. ఒకవేళ ఒక్కోసారి అలాంటి పాత్రలు చేసినప్పుడు అది బయటకు కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులోంచి బయటకు వచ్చేయాలి. ఒకసారి ప్యాకప్ చెప్పగానే బయటికి రాగానే ఆయన హీరోగా మారిపోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మార్చి 26 సినిమా రిలీజ్ అంటున్నారు. మరి అక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవర్ స్టార్ సినిమా ఉంది 26ని. మరి ఈ సినిమా కూడా అదే టైంలో రిలీజ్ అంటున్నారు. రేపు మాపో దీనికి సంబంధించిన టీజర్లు రావచ్చు అంటున్నారు. 8 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అంటున్నారు. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ అంటున్నారు. మరి ఎప్పటికి అవుతుంది? ఈ మధ్య వార్తగా వచ్చింది మొన్న, ఈయన సెట్లకు వెళ్ళారా లేదా, షూటింగ్ కంప్లీట్ అయిపోతే తప్ప ఈ వార్తలు రావు కదా. మార్చి 26 రిలీజ్ అనుకుంటే చూడాలి ఏం జరగబోతుంది అనేది. చూద్దాం సార్. మొత్తానికి మోహన్ బాబు గారు విలన్గా రాబోతున్న సంగతి అయితే అర్థమవుతుంది. అదిగాక ప్యారడైజ్ సినిమా ద్వారా ఇంకా చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తాయని చెప్పేసి కొంత టాక్ కూడా వినిపిస్తుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. అవుతుంది.